ఐపీఎల్లో పెద్ద రేస్ ఏంటంటే ఆరెంజ్ క్యాప్ రేస్. ఇప్పుడేమో ఈ పోటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్న టాప్ ప్లేయర్స్ ఎవరు మరియు చివరికి ఎవరు గెలుస్తారు అది చూద్దాం. మొదట అభిషేక్ శర్మ. ఇప్పుడు ఆయనే ఆరెంజ్ క్యాప్ లీడర్. ఇప్పటికే 323 రన్స్, స్ట్రైక్ రేట్ 200+. ఇది అసలు నార్మల్ కాదు, ప్యూర్ డామినేషన్. రెండోది హైన్రిచ్ క్లాసెన్. 320 రన్స్ దగ్గరలోనే ఉన్నాడు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే కన్సిస్టెంట్గా అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ప్రెషర్లో కూడా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. మూడోది సంజు శాంసన్. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు, 293 రన్స్. ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్నాడంటే చాలా డేంజరస్ మొమెంటం ఫుల్గా ఉంది. నాలుగోది శుభ్మన్ గిల్. 250+ రన్స్ యావరేజ్, 50+ సప్లస్. సైలెంట్గా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఇది గిల్ స్టైల్. ఐదోది విరాట్ కోహ్లీ. 247 రన్స్. కన్సిస్టెన్సీ అంటే డెఫినిషన్. కోహ్లీ సీజన్ మొత్తం ఈ రేస్లో ఉంటాడు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డామినేట్ చేస్తున్నారు. కన్సిస్టెన్సీ మరియు బిగ్ స్కోర్స్ ఈ రెండూ ఉంటే ఆరెంజ్ క్యాప్ దాదాపు ఖాయం. చివరిగా చెప్పాలంటే కరెంట్ ఫామ్ చూస్తే అభిషేక్ శర్మ టాప్ కంటెండర్. కన్సిస్టెన్సీ చూస్తే గిల్ మరియు కోహ్లీ. స్ట్రాంగ్ మొమెంటం చూస్తే సంజు శాంసన్. చాలా డేంజరస్. కానీ మొత్తం మీద నా ప్రెడిక్షన్ ఏమిటంటే అభిషేక్ శర్మ ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు. ఎందుకంటే ఫామ్ టాప్లో ఉంది, స్ట్రైక్ రేట్ పీక్లో ఉంది, కాన్ఫిడెన్స్ ఫుల్గా ఉంది. ఈరోజు ప్రశ్న, మీరు ఎవరిని ఎంచుకుంటారు? అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్ లేదా విరాట్ కోహ్లీ? ఒక పేరు కామెంట్లో టైప్ చేయండి. మీ ప్రెడిక్షన్ ఏంటి? ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుస్తారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి క్రికెట్ అనాలిసిస్ కోసం ఫాలో అవ్వండి. జై హింద్.